హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టాపిక్ వచ్చేసి అమ్మాయిలు మిమ్మల్ని పిచ్చి పిచ్చిగా ఇష్టపడాలంటే మీరు ఏం చేయాలి? ఎలాంటి పనులు చేసే వాళ్ళని అమ్మాయిలు పిచ్చి పిచ్చిగా ఇష్టపడతారో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు మన ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే సిరి క్రేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలామంది అమ్మాయిలు అబ్బాయిలో చాలా చిలిపి చేష్టలను కనుగొంటూ ఉంటారు. వాళ్ళు పెంచుకునే కుక్కలు గానీ, వాళ్ళ పర్ఫ్యూమ్స్ గానీ, అబ్బాయిలు చాలా వరకు తెలిసి తెలియక చేసే వాళ్ళ హీరోయిజం గానీ, ఇలా చాలా అంశాలను అమ్మాయిలు గమనిస్తూ ఉంటారు. కానీ అబ్బాయిలు వీటిని గమనించరు. అవేంటో అసలు కొన్ని అంశాలు అవేంటో మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి మీరు మీ గర్ల్ ఫ్రెండ్‌తో అలా నడుచుకుంటూ వెళ్తూ మాట్లాడేటప్పుడు, తను మీతో మాట్లాడేటప్పుడు తను చెప్పేది మీరు శ్రద్ధగా వినాలి. అలా వింటూ తన చేయి పట్టుకొని, తన బొటన వేలు పట్టుకొని అలా నడుస్తూ ఉంటే తనకి మీపై రొమాంటిక్ ఫీల్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి తనని నవ్వించాలండి. నవ్వించడం అంటే చెత్త జోకులేస్తూ నవ్వించడం కాదు. ఏనుగు, చీమ జోకులు అలా కాకుండా మీరు కొన్ని పనులు అనేది తెలిసి తెలియక చేస్తూ ఉంటారు. మీరు చేసే పనుల ద్వారా తనకు నవ్వొచ్చిందంటే తను మీతో గడపాలని కోరుకుంటుందని అర్థం. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు రెస్టారెంట్ కానీ, ఏమైనా గుడికి కానీ ఇలా వెళ్ళినప్పుడు మీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని గౌరవించడం చాలా మంచిది. అలా గౌరవించే అబ్బాయిలంటే అమ్మాయిలకు తెగ నచ్చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఒక అమ్మాయికి మీపై ప్రేమ కలగాలంటే, ఆసక్తి కలగాలంటే ఫస్ట్ మీరు తనని ఆకట్టుకోవాలి. తనపై మీకున్న ప్రేమని వాళ్ళకి ఫస్ట్ వ్యక్తపరచాలి. అంటే ఫస్ట్ మీరు నలుగురితో మాట్లాడేటప్పుడు మధ్య మధ్యలో తన పేరుని మీరు పలుకుతూ ఉండాలి. అలా చేయడం వల్ల ఆ అమ్మాయి అనేది మీకు ఎప్పటికైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎప్పుడైనా మీ గర్ల్ ఫ్రెండ్‌తో ఉన్నప్పుడు సడన్‌గా ముద్దు పెట్టుకోవడం మంచిది. పెదవి పైన కానీ, మెడ పైన కానీ, బుగ్గ పైన కానీ, లేక నుదుటి పైన కానీ ఇలా పెట్టుకొని వదిలేయాలి. అంతేగాని ఇదే సందు కదా అనేసి ఇంకా ముందుకు సాగకూడదు. అలా చేయడం వల్ల మీ బంధం అనేది ఇంకా ముందుకు సాగుతుంది, ఇంకా బలపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు మీ గర్ల్ ఫ్రెండ్ అలా రోడ్ క్రాస్ చేస్తూ ఉన్నట్లయితే ఇదే సందు కదా, ఏదో కరువు ప్రాంతం నుండి వచ్చినట్లు తన నడుము పట్టుకొని అలా నడిపించడం మానేయండి. అలా చేయకుండా తన వీపు పై భాగాన చేయి పెట్టి అలా నెమ్మదిగా తనని నడిపించండి. అలా నడిపించే అబ్బాయిలంటే అమ్మాయిలకు తెగ నచ్చుతారు. వాళ్ళపై మంచి అభిప్రాయం కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చిన్న పిల్లలను ముద్దాడే అబ్బాయిలంటే అమ్మాయిలకు తెగ నచ్చుతారు. చిన్న పిల్లలని ముద్దాడుతూ వాళ్ళని ముద్దు పెట్టుకునే అబ్బాయిలను చూసి అమ్మాయిలకు చాలా ప్రేమ కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళని కూడా వాళ్ళు అలా చిన్న పిల్లల్లాగా ఊహించుకొని చంటి పాపలాగా వాళ్ళని ప్రేమిస్తారు, వాళ్ళని మంచిగా చూసుకుంటారు అన్న నమ్మకం కలిగి అలా చిన్న పిల్లలని ముద్దాడే అబ్బాయిలను కూడా అమ్మాయిలు తెగ పిచ్చిగా ఇష్టపడుతూ ఉంటారు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లక్షణాలు గనక మీలో ఉంటే మీరు చాలా అదృష్టం కలవారు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సిరి క్రేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.